నమస్కారం గురుగారు. వస్తుందా? గురుగారు అయితే చాలామంది దిష్టి తగిలింది అంటూ ఉంటారు. అవును. అవును. అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు దాకా. హ్మ్. అలాగే ప్రాణం ఉన్న మన నుంచి ప్రాణం లేని వస్తువులు ఇంటికి దిష్టి తగిలింది, నరదిష్టి అవును. ఉంది అని చెప్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. నిజంగా ఈ దిష్టి, నరదిష్టి అనేది నిజంగా ఉందా? లేకపోతే ఇదంతా మన భ్రమ అంటారా? ఎందుకంటే చాలామంది చేస్తున్న కంప్లెయింట్ ఏంటంటే మనం ఫంక్షన్స్‌కి గానీ, హ్మ్. మంచిగా హ్మ్. నీట్‌గా రెడీ అయ్యి అటెండ్ అయినప్పుడు గానీ, లేకపోతే మన ఇంట్లో ఒక మంచి గొప్పగా శుభకార్యాలు చేసుకున్నప్పుడు గానీ, నెక్స్ట్ డే ఎవరికైనా హెల్త్ బాలేకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవును. అవును. అయితే ఇంట్లో అసలు నరదిష్టి ఉందని గానీ, మనకి దిష్టి తగిలింది గానీ అని గానీ తెలుసుకోవడం ఎలాగా? దీనికి ఏదైనా పరిహారాలు గానీ తప్పకుండా. అలాంటివేవైనా తప్పకుండా ఉంటే అమ్మా. తెలియజేయండి. నరదృష్టి అనేటువంటిది మాత్రం తప్పకుండా ఉంటుంది. హ్మ్. నరదృష్టి అనేది హ్మ్. తప్పకుండా ఉంటుంది. ఒకరు చక్కగా ఎదుగుతున్నాడనుకోండి, హ్మ్. అతని గురించి పాజిటివ్‌గా మాట్లాడుకునేటువంటి వాళ్ళు, మనవాడు ఎదిగాడని మాట్లాడుకునే వాళ్ళుంటారు. హ్మ్. వాడు ఎదుగుతూ పోతూనే ఉన్నాం, మనం ఇలానే ఉన్నామని అనుకునేటువంటి వాళ్ళు గూడా ఉంటారు. అవును. ఓకే. హ్మ్. ఇప్పుడు మనిషి ఒక ఫంక్షన్‌లో ప్రత్యేకంగా కనబడితే హ్మ్. సేమ్ సినారియో. హ్మ్. ఓకే. ఎప్పుడైతే మనల్ని వక్రంగా ఇది చేస్తారో, హ్మ్. అప్పుడు ఈ నరదృష్టి అనేది తప్పకుండా కలుగుతుంది. హ్మ్. ఇంట్లో కూడా, ఇంట్లో కూడా ఇల్లు బాగా కట్టుకున్నారు, హ్మ్. బాగుపడిపోతున్నామంటే నరదృష్టి కంపల్సరీ ఉంటుంది. హ్మ్. నరదృష్టి, హ్మ్. నరఘోష. హ్మ్. నరులు మనల్ని వక్ర దృష్టితో చూడడమే, హ్మ్. దాని ద్వారా మనకొచ్చేటువంటి దాని యొక్క నెగెటివ్ ఎఫెక్ట్సే నరదృష్టి అన్నమాట. హ్మ్. ఇంట్లో నరదృష్టి ఉంది, ఇంటికి నరదృష్టి ఉంది, మనకి నరదృష్టి ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా అంటే, హ్మ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అంతా మంచిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ! ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా మనకి ఒక డౌన్‌ఫాల్ రావడం, హ్మ్. నెగెటివ్‌గా ఉండడము, హ్మ్. బాడీ అనేది లేజీగా కావడము, హ్మ్. లేకుంటే ఇంట్లో నిద్ర పట్టకపోవడము. ఓకే. అంతా పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా ఉంటుంది. హ్మ్. కానీ ఇలాంటి యొక్క నెగటివిటీ ఎప్పుడైతే మనం ఫేస్ అవుతున్నామో, హ్మ్. హ్మ్. అప్పుడు 101% మనకి ఈ నరదృష్టి అనేది ఉంది అనేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ నరదృష్టి యొక్క నివారణ మార్గాలు ఏందనంటే, హ్మ్. దృష్టి తీయాలి. హ్మ్. అది నరునికైనా, ఇంటికైనా, దేనికైనా దృష్టి అనేది తీయాలి. హ్మ్. ఆ దిష్టి తీసేటువంటి విధానం ఇంటికి అయితే, హ్మ్. ఒక గుమ్మడికాయని కొట్టడం ద్వారా, హ్మ్. లేకుంటే ఒక నవధాన్యాలను ఇంటికి తిప్పేసి పారే నీళ్ళలో వేయడం ద్వారా, హ్మ్. ఇలాంటివి చేస్తే హ్మ్. ఆ ఒక నరదృష్టి అనేది తగ్గుతుంది, హ్మ్. లేకుంటే వెళ్ళిపోతుంది. హ్మ్. సో, మెయిన్‌గా మనుషులకి తలిగేటువంటి నరదృష్టి హ్మ్. తగలకుండా ఉండాలంటే మాత్రం ఒక పని చేయొచ్చు. హ్మ్. మనము ఇంట్లోనే కాటికను తయారు చేసుకొని, ఆముదం దీపం పెట్టేసి, హ్మ్. 2 రాళ్ళు పెట్టి దాని మీద ఏదైనా పెట్టి దాని యొక్క కాటికను పట్టి, హ్మ్. దాన్ని ప్రతిరోజు కాళ్ళకి పెట్టుకోవడం ద్వారా ఓకే. ఈ నరదృష్టి నివారణకి ఇదొకటి చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ హుహు. థింగ్. ఓకే. అండ్ మనిషి ఎప్పుడైనా లోగా ఉన్నారు అనిపిస్తుంది అనిపిస్తూ అన్నప్పుడు ఉంటుంది. హ్మ్. సో, భయంగా అనిపిస్తుంది. లేకుంటే నెగెటివ్‌గా అనిపిస్తుంది. ఆందోళనగా ఉండడం. ఆందోళనగా హ్మ్. ఉంటుంది. హ్మ్. అలాంటి సందర్భాల్లో హ్మ్. మనకి కలశ ద్రవ్యాలను దొరుకుతాయి. హ్మ్. కలశ ద్రవ్యాలను దొరుకుతాయి. హ్మ్. బావంచాలు, గంధకచ్చురాలు, జాపత్రి, జాజికాయ, హ్మ్. తోక మిరియాలు, హ్మ్. లవంగ, ఇలాచి ఇవన్నీ ఏస్తే ఇవి కలశ ద్రవ్యాల కిందకొస్తాయన్నమాట. ఓకే. మనిషి నుంచి నెగటివిటీని దూరం చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. హ్మ్. సాధారణంగా మనం కలశ ఆరాధన చేసేటువంటి సందర్భంలో హ్మ్. కలశంలో ఈ యొక్క ద్రవ్యాలనేస్తాం. హ్మ్. ఇది వేయడం ద్వారా ఏందంటే మన మంత్రోచ్చారణలను అది బాగా రిసీవ్ చేసుకుంటుంది. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ కలశ ద్రవ్యాలతోని చేసేటువంటి వాటర్‌తోని మనం స్నానం చేస్తామో, హ్మ్. అంటే స్నానం చేసిన తర్వాత లాస్ట్‌గా వేసుకునేటువంటి మగ్గులో హ్మ్. ఈ కలశ ద్రవ్యాలను వేసుకొని దాంతోని స్నానం చేయడం ద్వారా ఈ హ్మ్. నెగటివిటీ మొత్తం దూరమయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఈ నరదృష్టికి చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళనే కాదు. హ్మ్. ప్రతి ఒక్కరికి కూడా నరదృష్టి అనేది తప్పకుండా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాజిటివ్ దృక్పథంతోని చూడరు మనిషిని. అవును. ఇప్పుడు పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళకంటే నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళే మనకి ప్రపంచంలో చాలా మంది ఎక్కువ ఉంటారు. మంది ఉంటున్నారు. ఎక్కువ మంది ఉంటారు. అవును. సో, ఇంట్లో దృష్టి దోషం పోవడానికి నివారణ మార్గము, హ్మ్. మీరు ఆవు పిడకని, హ్మ్. ఆవు నెయ్యి వేసి కాల్చి, హ్మ్. హ్మ్, దాంట్లో దశాంగం వేసి ఇంట్లో అంతా ధూపం వేయడం. హ్మ్. ఓకే. ఇంకొకటమ్మా, ఎప్పుడైనా గాని సౌండ్‌కి హ్మ్. చాలా శక్తి ఉంటుంది. ధూపానికి చాలా శక్తి ఉంటుంది. హ్మ్. మంత్ర ఉచ్చారణలకి బాగా
శక్తి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఆ టెంపుల్లో లైట్గా ఒక మ్యూజిక్ ప్లే చేస్తారు. ఆ మ్యూజిక్కి ఆ టెంపుల్ ఎన్విరాన్మెంట్కి మనకి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అవునా, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. సో మనము కూడా ఇంట్లో ఈ పాజిటివిటీని నింపేటువంటి దేవుడి శ్లోకాలు కానీ, ఈ వైబ్రేషన్ ని నింపేటువంటి యొక్క అది మంత్రాలు కానీ ఇవి ప్లే చేస్తూ, అంటే మనం ఉదయం ప్లే చేస్తూ ఉండడం ద్వారా, ఈ దశాంగం లాంటి ధూపాలను వేస్తూ ఉండడం ద్వారా మనం పాజిటివిటీని సాధించవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీని మొత్తము కూడా దూరం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మన అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ ఇంటికి ఇలా నరదృష్టిని తీసివేసిన తర్వాత విధిగా స్నానం చేసి ఇది చేయాలి. దాని తర్వాత మనకి పట్టిక రాయి అని దొరుకుతుంది. పట్టిక రాయి. ఈ పట్టిక రాయిని ఇంటికి కట్టుకోవడం ద్వారా కూడా నరుని యొక్క దృష్టి అనేది ఇంటి మీదకి రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ పట్టిక రాయి అనేది నరుని యొక్క దృష్టి ఇంటికి రాకుండా మనం తప్పకుండా కాపాడుతుంది. అండ్ ఇంకొకటి, ఈ కాటిక ఏదైతే చెప్పానో, ఈ కాటికను పెట్టుకునేటువంటి ముందు మనం మనసులో ఒక సంకల్పం చేసుకోవాలి మన ఇష్టదైవానికి. ఏమనంటే, స్వామి నాకు ఎటువంటి నరదృష్టి కలగకుండా చూడండి అని ఒక సంకల్పం చేసుకొని పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఈ కాటిక నార్మల్ కాటికకి నరదృష్టిని దగ్గరికి రాని అనే శక్తి ఉంటుందన్నమాట. కాటిక ఇంకో పేరు అంజనం. ఓకే, కాకుంటే ఇప్పుడు మనకు దొరికేటువంటి కాటిక అది ఒరిజినల్ కాదు. ఇంకొకటి, మనం మన ఇంట్లో చేసుకునేటువంటి ఈ విధంగా చేసుకునే కాటికను పెట్టుకోవడం ద్వారా మీరు చాలా మటుకు పాజిటివిటీని పొందొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి ఉతార్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట, అంటే తీసివేయడం. సో మనము చిన్నగా మన ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు తెల్లవాలు నవధాన్యాలను తీసుకొని క్లాక్ వైజ్ ఒక 5 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 times తిప్పుకొని దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే వాటర్లో వేయడం ద్వారా నరదృష్టి పోతుంది. ఎందుకనంటే ఈ నిమ్మకాయకి కానీ, ఈ తెల్లవాళ్ళకి కానీ, నవధాన్యాలకి కానీ ఈ నెగటివిటీని రిసీవ్ చేసుకునే శక్తి ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి నెగటివిటీని రిసీవ్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఇది తీసివేస్తామో మనకు మానసికంగా కూడా ఒకటి అనిపిస్తుంది, ఒకటి తీసేసుకున్నాం మన దగ్గర నుంచి మన నెగటివిటీ వెళ్ళిపోతుందని మానసికంగా కూడా మనకి ఒక ధైర్యం అనేది వస్తుంది. అండ్ ఈ యొక్క ప్రక్రియ ప్రకారం కూడా, శాస్త్ర ప్రకారం కూడా ఇవి నెగటివిటీని రిసీవ్ చేసుకునేటువంటి ఐటమ్స్ కాబట్టి ఈ నెగటివిటీ ఈ విధంగా వెళ్తుంది. ఓకే, అదే అంటే చిన్న చిన్న విషయాలతోనే మనం మన దిష్టి ఏదైతే అంటున్నామో తీసేయచ్చు కంప్లీట్ గా. ఏది ఏదున్నా ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇష్టదేవత, గ్రామదేవత, కులదేవత ఆరాధన ఒకటి, కరెక్ట్ పద్ధతిలో దైవారాధన చేస్తే ఇవన్నీ ఏది రాదు, అన్ని దేవుడు చూసుకుంటాడు. ఇవన్నీ చేయకపోవడం వల్లనే ఇవన్నీ రావడం, అంతే. దేవుడి యొక్క శక్తి, ఆశీర్వాదం మన మీద ఉన్నంతసేపు ఈ నెగటివిటీ అనేది రాదు. ఆ పాజిటివ్నెస్ గానీ, ఆ ఒక దేవుడి యొక్క ఆశీర్వాదం తగ్గుతూనే అప్పుడు మనకి ఇవన్నీ వస్తుంది. నిజంగా తెచ్చిపెట్టుకున్న భయాలు కొంత అయితే, నిజంగా మనం ఎదుగుతున్నప్పుడు వేరే వాళ్ళు మనం చూసి అసూయపడడం, ఇలా కొన్ని కూడా మనకి ఆపాదిస్తూ ఉంటాయి. చాలా చక్కగా ఉన్న డౌట్స్ ని నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు.